హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా సెట్ వేరియబుల్ యాక్టివిటీలో సో మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పైప్ లైన్ వేరియబుల్, రెండోది పైప్ లైన్ రిటర్న్ వాల్యూ. ఓకే, అది ప్రివ్యూ ఆప్షన్ అనమాట, ఇంకా జనరల్ అవైలబిలిటీ లేదు. బట్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఇక్కడ ఏమీ క్రియేట్ చేయలేదు, లెట్స్ డూ దిస్ వన్. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. సో దీని పేరు వచ్చేసరికి చైల్డ్ పైప్ లైన్ ఇస్తాను. చైల్డ్ పైప్ లైన్. ఇక్కడ ఒక కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. జస్ట్ కాపీ ఒక మనకి ఒక ఫైల్ని ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి మూవ్ చేయడానికి అంతకుమించి ఏం లేదనమాట. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం కాపీ డేటా యాక్టివిటీలో చాలా సినారియోస్ అనేది కవర్ చేయడం జరిగింది. సో దయచేసి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో పేరు మారుస్తాను, డేటా మూమెంట్. అలానే సోర్స్, సో డేటా సెట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ADLS Gen2 కదా. ఓకే, కంటిన్యూ. CSV కంటిన్యూ. పేరు మార్దాం, సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఫైల్ ఎక్కడుందో పాయింట్ అవుట్ చేద్దాం. సోర్స్ డేటాలో CSVలో EMP. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే, దట్స్ ఇట్. అలానే డెస్టినేషన్ డేటా సెట్ కూడా క్రియేట్ చేద్దాం. ఇది కూడా ADLS Gen2 కంటిన్యూ. CSV కంటిన్యూ. సో పేరు మార్దాం, టార్గెట్ డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. సో ఫైల్ ఎక్కడికి కాపీ చేయాలనేది కూడా మనం చెప్పాలన్నమాట. సో డెమో వ్యాలిడేషన్ ఈ ఫోల్డర్లోకి సో సోర్స్ ఫైల్ని కాపీ చేస్తున్నాను, emp.csv. ఇక్కడ స్కీమ్ అనేది నేను నన్ను పెడతాను, ఎందుకంటే ఈ ఫైల్ అనేది ఈ ఫోల్డర్లో లేదు కాబట్టి మీరు ఇక్కడ అంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అందువల్ల నన్ను తీసుకున్నాను, క్లిక్ అని ఓకే. సో దాని తర్వాత నేను ఇప్పుడు సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. సో ఓకే, సో ఇక్కడ పేరు మార్చుకోవచ్చు, పైప్ లైన్ వేరియబుల్స్. ఓకే, పేరు ఏదైనా వచ్చు. దాని తర్వాత సెట్టింగ్స్కి వెళ్తే సో మనకి కింద చెప్పినట్టు టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పైప్ లైన్ వేరియబుల్, రెండోది పైప్ లైన్ రిటర్న్ వాల్యూ. ఓకే, ఇది ప్రివ్యూ మోడ్ అనమాట. సో నేను ఇక్కడ వాల్యూస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఒక 3 వాల్యూస్ తీసుకుంటాను. సో ఫస్ట్ది వచ్చేసరికి సో పైప్ లైన్ నేమ్ అనమాట, పైప్ లైన్ నేమ్. సో అలానే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు, అంటే మీరు డైనమిక్గా కూడా వాల్యూస్ని సప్లై చేసుకోవచ్చు. అలానే సో ఇది వచ్చేసరికి రన్ ఐడి అనమాట, రన్ ఐడి. ఇక్కడ కూడా నేను టైప్ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్, బట్ ఇది వచ్చేసరికి జస్ట్ సో టెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది డెమో అనమాట. సో ఇది స్ట్రింగ్ కాబట్టి నేను హార్డ్ కోడ్ చేస్తాను, వీఆర్ వర్కింగ్ ఆన్ ADF, దట్స్ ఇట్. ఇలా ఒక 3 వాల్యూస్ అనేది క్రియేట్ చేశాను. వీటికి వాల్యూస్ ఎలా అంటే డైనమిక్ కంటెంట్, సో సిస్టమ్ వేరియబుల్స్, పైప్ లైన్ నేమ్. ఓకే, దాని తర్వాత సో రన్ ఐడి, సిస్టమ్ వేరియబుల్స్, పైప్ లైన్ రన్ ఐడి, దట్స్ ఇట్. ఇలా మనం వాల్యూస్ అనేది సప్లై చేసాం అన్నమాట. ఓకే, మీరు కావాలంటే రన్ చేసుకోవచ్చు. వాలిడేట్, లెట్స్ గుడ్, డీబగ్. చూద్దాం వర్క్ అవుతుందా, ఏదైనా ఇష్యూ ఉంటే లైక్ టు సీ దట్. చూడండి, సో రన్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం సిమిలర్గానే ఉంటుంది ఇక్కడ కూడా. సో పైప్ లైన్ కదా. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మీరు ఇక్కడ యాక్టివిటీస్ అంటే సో అన్నీ కూడా సో డిఫరెంట్ కేటగరైజ్ చేసి ఉంటాయి అన్నమాట. బట్ సేమ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మీకు ADFలో అవి కూడా ఎక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో రన్ అయింది కదా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పైప్ లైన్లో వచ్చిన వాల్యూస్ అనేది వేరే పైప్ లైన్లో నేను యూజ్ చేసుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైప్ లైన్ రన్ అయిందండి, ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ సమ్ అదర్ పైప్ లైన్. హౌ టు డూ దట్? ఓకే,
సో దానికోసం నేను ఇంకొక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. సో దాని పేరు పేరెంట్ పైప్ లైన్ ఇస్తాను. సో పేరెంట్ పైప్ లైన్. సో దాని తర్వాత ఇక్కడ సో చైల్డ్ పైప్ లైన్ అంటే ఈ పైప్ లైన్లో కాల్ చేయడానికి ఇన్వోక్ పైప్ లైన్ ఒకటి ఉందన్నమాట. సో ఎగ్జిక్యూట్ పైప్ లైన్. సో ఇక్కడ మీరు కాల్ చేసుకోవచ్చు, కాల్ చైల్డ్ పైప్ లైన్. సో సెట్టింగ్స్, ఓకే, చైల్డ్ పైప్ లైన్, ఓకే. సో దాని తర్వాత సో మీరు ఈ రన్ చేయంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడ సరే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలిడేట్ చేసి రన్ చేద్దాం. వ్యాలెట్ డీబగ్. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఈ పైప్ లైన్, ఈ యాక్టివిటీ చైల్డ్ పైప్ లైన్ కాల్ చేస్తుంది. చైల్డ్ పైప్ లైన్స్లో ఏమున్నాయి మనకి, సో పైప్ లైన్ రిటర్న్ వాల్యూస్ సెట్ వేరియబుల్ యాక్టివిటీలో తీసుకున్నాం కదా, ఆ వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. కావాలంటే విల్ ట్రై టు సీ దట్. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఓకే, సక్సెస్ అయింది కదా, చూడండి. సో ఇది చైల్డ్ పైప్ లైన్ చూడండి. సో మనకి పైప్ లైన్ నేమ్, మనకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది, పైప్ లైన్ నేమ్ ఏంటి, రన్ ఐడి ఏంటి, టెస్ట్ ఎన్విరాన్మెంట్. అంటే ఇది హార్డ్ కోడ్ చేసింది, ఈ రెండు డైనమిక్గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ వాల్యూస్ నేను పేరెంట్ పైప్ లైన్లో ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాను, ఎందుకంటే దట్స్ మై రిక్వైర్మెంట్. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటనేది మనం అయితే ఒక ప్రొసీజర్, ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో మనకు తెలుసు కదా ప్రొసీజర్స్ అండ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఐ డోంట్ నో, ఒకసారి టైం పడుతుంది, ఒకసారి. ఓకే, నో ప్రాబ్లం. క్రియేట్ టేబుల్. సో టెస్ట్ లాగ్. ఓకే, ఇక్కడ మనకి 3 కాలమ్స్ కావాలా. ఒకటి పైప్ లైన్ నేమ్, సో నేమ్ varchar. రెండోది రన్ ఐడి నేమ్ varchar. సారీ, మూడోది ఇన్ఫో సంథింగ్. ఓకే, ఇది కూడా varchar. ఓకే, ఈ టేబుల్లోకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రతిసారి రన్ చేసినప్పుడు లోడ్ అవ్వాలి. ఓకే, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్లోకి ఎలా క్యాప్చర్ చేస్తాం, నేనైతే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ తీసుకుంటాను. సో దానికోసం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ప్రొసీజర్ గెట్ లాగ్ ఇన్ఫో. ఓకే, సో ఇక్కడ 3 పారామీటర్స్ తీసుకుంటాను. పైప్ లైన్ నేమ్ varchar. సో రన్ ఐడి నేమ్. అఫ్కోర్స్ ఇవన్నీ మనకు తెలిసినాయి, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఐ వాంట్ క్యాప్స్. ఓకే, దాని తర్వాత ఇన్ఫో varchar. ఓకే, సో యాజ్ బిగిన్ ఎండ్ సెట్ నో కౌంట్. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ, సో టేబుల్ నేమ్ ఏంటి, టెస్ట్ లాగ్. సో ఇక్కడ 3 కాలమ్స్ కాల్ చేద్దాం. సో పైప్ లైన్ నేమ్, సో పైప్ లైన్ నేమ్, దాని తర్వాత రన్ ఐడి నేమ్. యాక్చువల్గా ఆటోమేటిక్ రావాలి, బట్ ఇంటెలిజెన్స్ వర్క్ అవటం లేదు. ఇన్ఫో. ఓకే, సో వాల్యూస్, సో pipeline name, I am not sure why it's not giving. So run ID name comma info. ఓకే, సో మనమైతే ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏదైనా ఇష్యూ ఉంటే విల్ ట్రై టు సీ దట్. ఓకే, సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ నేను ఏం చేస్తానంటే స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ తీసుకొని దాంట్లో కాల్ చేసి ఈ పారామీటర్స్కి వాల్యూస్ అనేది ప్రీవియస్ పైప్ లైన్ నుంచి వచ్చిన వాల్యూస్ కింద సప్లై చేస్తాను అనమాట. ఓకే, అదేంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్.
సో ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ. సో జస్ట్ డ్రాగ్ ఇట్, పేరు మార్చుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇన్సర్ట్ లాగ్. సో దాని తర్వాత సెట్టింగ్స్, దాని తర్వాత సెట్టింగ్స్, లింక్డ్ సర్వీస్, అలానే ప్రొసీజర్ నేమ్ ఉందిగా, రీఫ్రెష్ చేసుకుని కావాలనుకుంటే. ఓకే, సో ఇంపోర్ట్ పారామీటర్స్. చూడండి అన్నిటికీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు డైనమిక్గా కాల్ చేస్తాను చూడండి. సో చైల్డ్ పైప్ లైన్లో ప్రీవియస్ ఉన్నాయి కదా, వాటి నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడేంటి, దీన్ని క్లిక్ చేయగానే ఆ పైప్ లైన్లో ఆ యాక్టివిటీస్లో మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఏంటి అనేది కూడా మనం స్పెసిఫై చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే, సో చైల్డ్ పైప్ లైన్కి వెళ్ళి అక్కడ ఏమి ఉన్నాయో డిఫైన్ చేద్దాం. ఓకే, చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పేర్లు ఉన్నాయి కదా. సో ఇందాక మనం అవుట్పుట్ తీసుకోవాల్సింది, బై మిస్టేక్ మనమైతే తీసుకోలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాదు కొంచెం టైం పడుతుంది, అంత మించి ఏం కాదు. ఓకే, దట్స్ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, మళ్ళీ పేరెంట్ పైప్ లైన్కి వెళ్ళి ఇప్పుడు ఏటికి, సో లెట్స్ దట్. సో ఓకే, దాని తర్వాత సో ఇది ఇన్ఫో కదా, సో టెస్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీరు కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఓకే, సో దాని తర్వాత మళ్ళీ పైప్ లైన్ నేమ్ కదా. ఓకే, సో దట్స్ ఇట్. మళ్ళీ డాట్, ఇక్కడ ఏమి ఇచ్చాము స్పెసిఫై ఇచ్చాము, పైప్ లైన్ నేమ్. సో ఓకే, సో మీరు కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ రన్ ఐడి. సో ఓకే, దాని తర్వాత డాట్, సో రన్ ఐడి. ఓకే, దాట్స్ ఇట్. ఓకే, సో మనం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేసాం. బట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే ఎర్రర్ త్రో చేస్తుంది, లేకపోతే సక్సెస్ఫుల్గా మనకి అవుట్పుట్ అనేది టేబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈ టేబుల్లో డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ సేఫ్ సైడ్ కోసం ఉండదు అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాగ్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, దేర్ ఇస్ నో డేటా. సో ఇప్పుడు నేను పేరెంట్ పైప్ లైన్ కాల్ చేసినప్పుడు చైల్డ్ పైప్ లైన్లో ఆ వేరియబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్లోకి నేను లాగ్ చేస్తున్నాను త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ. ఓకే, లెట్స్ సీ దట్. వ్యాలిడేట్. సో డీబగ్ చూద్దాం, ఏదైనా ఇష్యూ ఉందో లేకపోతే అవుట్పుట్ ఏమన్నా, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్. Let's see. Okay, still data. చూడండి గైస్, సో చైల్డ్ పైప్ లైన్ రన్ ఐడి, అలానే సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కావాలంటే నేను ఇప్పుడు ఈ రన్ ఐడి మారుతూ ఉంటుంది, ఇది కూడా మారుస్తాను, అంటే అప్పుడు వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి కోసం. సో చైల్డ్ పైప్ లైన్. సో ఇప్పుడు చూడండి, సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఏడిఎఫ్ కదా, వీఆర్ వర్కింగ్ పవర్ బిఐ. ఓకే, ఇప్పుడు పవర్ బిఐ రావాలా, రన్ ఐడి కూడా మారాలన్నమాట, అప్పుడే మనకి ఇది ప్రాపర్గా వర్క్ అయినట్టు. సో validate, looks good. Debug, let's see that. అంటే చైల్డ్ పైప్లో ఉన్న వాల్యూస్ని వేరే పైప్లోకి కాల్ చేసుకుంటున్నాం, ఒక్కోసారి మనకి రియల్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. I don't know why it is taking so much time. చూడండి గైస్, వీఆర్ వర్కింగ్ ఆన్ పవర్ బిఐ, అలానే రన్ ఐడి అనేది చేంజ్ అవుతుంది, బట్ ఇది సేమ్, ఇది మనకు తెలుసు కదా. ఇలా మనం ఏంటంటే, సో చైల్డ్ పైప్ లైన్లో ఉన్న వాల్యూస్ని వేరే పైప్ లైన్లోకి మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో త్రూ సెట్ వేరియబుల్ యాక్టివిటీ. బట్ ఇప్పుడేంటి, మనం ఏమి అంటే ప్రీవియస్ యాక్టివిటీ యొక్క అవుట్పుట్ని మనం కాల్ చేయడం, జస్ట్ ఒక మూడు వాల్యూస్ డిఫైన్ చేసి దాన్ని వేరే పైప్ లైన్ కాల్ చేస్తాం. బట్ అలా కాకుండా
ఒక యాక్టివిటీ వచ్చిన అవుట్పుట్ని సో వేరే పైప్లైన్లోకి ఎలా యూజ్ చేయాలి, వేరే టేబుల్లోకి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా సో నెక్స్ట్ వీడియోలో అయితే విల్ ట్రై టు సీ దట్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.